చట్టాన్ని చేతిలోకి తీసుకొని నిందితులని పోలీసులు కొట్టడం ధర్మమేనా అని జగన్ ప్రశ్నించారు. కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు, కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒరే బాబు, ఇలా చేస్తే మరి ప్రజలు పొడిచేస్తారా? వెన్నుపోటు ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, రేపు ప్రజలు వెన్నుపోటు పొడుస్తారు ఇలాగ చేస్తే అని చెప్పి 4 మంచి మాటలు చెప్తే నన్ను తీసుకెళ్ళి ఉతికేశాడు కదా, సునీల్ కుమార్తో కొట్టించాడు కదా. మరి అది అన్యాయం. మళ్ళీ పైగా కొట్టలేదని బుకాయించడం, అన్నీ అబద్ధాలే అని చెప్పడం, దొంగ రిపోర్ట్లు హాస్పిటల్లో ఇప్పించేయటం, ఇవన్నీ ఆరోపణలు చేసి సుధాకర్ గారిని అన్యాయంగా నడి రోడ్డు మీద కొట్టారు. అప్పుడు వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి? పరామర్శించలేదుగా. సుధాకర్కు న్యాయం, ఎందుకంటే ఆయన మంచోడు, డాక్టరు. ఇది రిఫ్రాఫర్ సంఘ విద్రోహ శక్తులు ప్రూవన్ సంఘ విద్రోహ శక్తులు అయితేనే మరి ఆయన పరామర్శ చేస్తారా? అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరువు ప్రతిష్టలను, వాళ్ళందరినీ కూడా పరువు ప్రతిష్టలను మట్టి కలుపుతూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. ప్రూవెన్ సంఘ విద్రోహ శక్తుల్ని నీకెందుకు, నీకు నేనున్నాను, భయపడకు అని అంటాం అంటే అది మా పార్టీ అదృష్టం, వాళ్ళ దురదృష్టం. అతను చూసి జాలి పడటం కన్నా చేయగలిగింది ఇంకేమి లేదు. ఐ పిటీ హిమ్.